జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్క రాంబాబు మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్క రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు సరైన న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని, అలాగే ఈ ప్రభుత్వంలోనైనా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులపైన రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసి వాదనలు వినిపించి అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా వర్కింగ్ జర్నలిస్టులకు భద్రతతో కూడిన సౌకర్యం కల్పించాలని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అగ్రిటేషన్ కార్డులు ఇవ్వాలని అన్నారు. చిన్న మధ్య తరహా పత్రికలను మీడియా ప్యానల్ లిస్టులో చేర్చి అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు అగ్రిటేషన్ కార్డులు ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రంలోనే కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చామని, ఇకనైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి జర్నలిస్టులకు న్యాయం చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి బుక్క రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, నాయని శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలిగంటి పుల్లారావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లింగాల సాయి, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి నందిపాటి సైదులు, కోశాధికారి వేల్పుల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు రూతర్ భిక్షం, కృష్ణమూర్తి, పరమేష్, పుట్టరాంబాబు, గూడపూరి ప్రభాకర్, షేక్ అసీఫ్, బల్దాస్ శంకర్, భాస్కర్, సురేష్, కంచర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మారటం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి సమస్యలను వెలికి తీర్చడంలో ముందుండే జర్నలిస్టుల సమస్యలు మాత్రం మరుగున పడిపోతున్నాయి. ప్రస్తుతం జర్నలిస్టుల పరిస్థితిని చూస్తే అసలు అడ్డకట్ట పోచకలా మారిందనే చెప్పవచ్చు. జర్నలిస్టులు కనీస అవసరాలైన జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమం కానీ ఏ రకమైన వర్తింపజేసే అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా ఇంతమటుకు ఏది రాకపోవటం మన దౌర్భాగ్యం. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన దాంట్లో అగ్రగామిగా ఉన్నది మీడియా, జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులకు గత ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలే కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీస అవసరాలైన డబల్ బెడ్రూమ్లు కానీ, ఇండ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలి. అదేవిధంగా ఇటీవల జర్నలిస్టుల దాడులు విపరీతంగా అవుతున్నాయి. దీనికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దాన్ని జీవో రూపంలో అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కార్యాలయంలోని అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిత్యం జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేస్తుంది. కావున ప్రభుత్వాలు గుర్తించి జర్నలిస్టుల యొక్క అవసరాలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వారి ప్రభుత్వాలు దృష్టి సారించాలని మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము కోరుచున్నాము. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మినహాయిస్తే అన్ని జిల్లాలు గ్రామీణ స్థాయి నుంచి విలేకరులు కానీ, రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ అందరూ ఓట్లేసి గెలిపించుకుంటేనే ఈరోజు ప్రభుత్వం వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదో నామమాత్రంగా హైదరాబాదులో జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చాము, ఇక ఇవే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు దాటుతున్నప్పటికి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు నేటికి కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అప్పటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, అయినా కూడా జర్నలిస్టులకు ఒక్క హామీని కూడా నెరవేర్చిన దాఖలా లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు పూర్తిస్థాయి న్యాయం చేస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము, వాళ్ళ హక్కులన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చి
ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులని ఏ కోశాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. జర్నలిస్టులని నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది. మేము ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మన సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, చాలీచాలని జీతాలతో, అరకొర బతుకులతో జర్నలిస్టులందరూ కూడా చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్టుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి సహకరించాలని చెప్పి ఈరోజు మనం కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మనకు సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు ఇళ్ల స్థలాల విషయంలో వచ్చిన నేపథ్యంలో మేము ఒక రాష్ట్ర సర్కారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ప్రభుత్వంగా వాదనలు వినిపించి జర్నలిస్టుల పక్షాన అనుకూలమైనటువంటి తీర్పు వచ్చి అందరు జర్నలిస్టులు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు ఏ హాస్పిటల్లో కూడా సరిగ్గా పనిచేసే విధానం లేదు. కాబట్టి జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం తీసుకొచ్చి ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యము జర్నలిస్టులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ఏమైనా కానీ వాటి పరిమితిని పెంచుకుంటూ తాత్సారం చేస్తున్నారు తప్పించి మీడియా అకాడమీ కానీ దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని అందరూ అర్హులైన జర్నలిస్ట్ అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము యొక్క ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల భద్రత చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కూడా జర్నలిస్టుల భద్రత చాలా గాల్లో దీపంగా మారింది. నిజమైన వార్తలు రాసేవాళ్ళు, నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ప్రాణాల మీదకి వచ్చి చనిపోవడం జరుగుతుంది, వాడిని హత్య చేయడం కూడా జరుగుతుంది, వాటి మీద దాడులు జరుగుతున్న జర్నలిస్టుల మీద. కాబట్టి జర్నలిస్టుల రక్షణ కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కఠినమైన చట్టాలు తీసుకొని రావాలని